హలో అండి. వెల్కమ్ టు నమః డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈరోజు శనివారం కదండి, సో ఎర్లీ మార్నింగ్ లేచాను. మన బాలాజీకి బెల్లం అన్నం చేశాను అండ్ నైవేద్యంగా. కొందరు ఇటు సైడ్ బెల్లం అన్నం అంటారు, పరమాన్నం అంటారు, చక్కెర పొంగలి అంటారు. కానీ మేము చక్కెర యాడ్ చేయలేదు, బెల్లమే యాడ్ చేశాను అనమాట, కొబ్బరిపాలు వేసి. అది చేసి ఇచ్చాను. సో నాన్న స్వామికి నైవేద్యం పెట్టేశారనమాట. నెక్స్ట్ పిల్లల్ని స్కూల్కి పంపాను హడావిడిగా. నమః ఆద్య అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసారు, బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్తారు మోస్ట్లీ. బట్ ఆద్య మాత్రం మధ్యాహ్నం 12ంటికి తెచ్చేసుకుంటానమాట ఇంటికి. వాళ్ళు జస్ట్ కిండర్ గార్టెన్ కిడ్సే కదా, సో 12ంటికల్లా వదిలేస్తారనమాట. సో 12కి తెచ్చేసాను ఆద్యాని. నమఃని మాత్రం అక్కడే ఉంటుంది, అక్కడే లంచ్ చేస్తుంది అనమాట. సో తన కోసమే ఈ లంచ్ ప్రిపరేషన్, ఈ రెసిపీ అన్నమాట. మార్నింగ్ వ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ అంతా హడావిడి అయిపోయిందండి. ఇంకా క్లీనింగ్ అంతా ఉంటుంది కదా, సో ఇంకా అక్కడైతే వీడియో తీయలేకపోయాను. బట్ ఏదన్నా ఒక రెసిపీ తీద్దాము, కొంచెం స్టార్టప్ కదండి, కొంచెం టఫ్గానే అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. అలా పెసరపప్పు అండ్ పాలకూర కాంబినేషన్తో కర్రీ చేద్దాము. మంచి ఫైబర్ ఫుడ్ కదండి, పిల్లలకు కూడా చాలా హెల్తీ. నాట్ ఓన్లీ పిల్లలు, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి. మంచి ఫైబర్ ఫుడ్ అనమాట. కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకైతే చాలా వర్క్ అవుతుంది ఇది. సో అలా లంచ్ బాక్స్ చేద్దాము. కర్రీ చేసేసి రైస్ మిక్స్ చేసేసి బాక్స్ ఇచ్చేస్తానమాట నమఃకు బేసికలీ. సో అలాగే వెళ్ళాను. అది చేయాలా అని 1 అవర్ ముందే పెసరపప్పును నానబెట్టుకోవాలండి. అట్ ద సేమ్ టైం పాలకూరను చిన్నగా తరిగి పెట్టుకున్నాను. అండ్ ఒక బాండి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ గీ వేసేసుకొని, గీ వేసుకుంటే ఈ పాలకూరకు కాంబినేషన్లో చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. సో వేసేసేసి తర్వాత ఆనియన్స్ కట్ చేసేసుకొని, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఇంగువ వేస్తారు, నేనైతే వెయ్యను. ఎందుకు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ రీజన్, బట్ నాట్ పర్టిక్యులర్ ఇన్ యాడింగ్ దట్. సో నేను వేసేసి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసేసి బాగా డ్రై రోస్ట్ కాకుండా కొంచెం ఫ్లేమ్ తగ్గించేసి కొంచెం రోస్ట్ చేసేసుకొని తర్వాత టొమాటోస్ వేసాను. టొమాటోస్ కొంచెం మెత్తగా ఉడికాక పెసరపప్పు వేసాను అనమాట. పెసరపప్పును కొంచెం వేపితే కొంచెం పచ్చివాసన ఉన్నా పోతుంది అని చెప్పేసి వేపాను. వేపిన తర్వాత పాలకూర వేసేసి ఉడకబెట్టేసుకున్నాను. ఉడికేటప్పుడు పసుపు, ధనియా పౌడర్ వేసాను. పిల్లలు కారం అస్సలు తినరు కాబట్టి పసుపు, ధనియా పౌడర్ వేసేసి ఉడకబెట్టేసి దించేసాను. అంతే అండి. ఇది ఆద్య, నమః వాళ్ళిద్దరు ఒకే స్కూల్లోనే చేర్పించానండి. ఆద్యాన్ని తీసుకురావడానికి వెళ్ళాను స్కూల్కి. సో కొంచెం వ్లాగ్ చేద్దామని చెప్పి తీశాను. ఆ పింక్ డ్రెస్ అమ్మాయే ఆద్య, చిన్న అమ్మాయి. నన్ను చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది, అమ్మ అనుకుంటూ. బాగా టీచర్స్ కూడా కేరింగ్ అండి పిల్లలతో. అండ్ ఇంటికి అయితే తెచ్చేసుకున్నాను. అందుకు నన్ను కెమెరా చూసేసి హాయ్ అని అంటుంది. వాళ్ళ అప్ప అనుకునింది, కాదు వ్లాగ్ అని చెప్పాను. నాకు డాగ్ అన్నది వ్లాగ్ అంటే. సో అలా ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా నేనే నా క్యారీ బాక్స్ మోసుకొని వస్తాను, నాకు నువ్వేం హెల్ప్ చేయొద్దు అని చెప్పేసి అలా వచ్చేసాం ఇంటికి. అయితే మధ్యలో చాక్లెట్స్ కూడా కొనుక్కుంది, బ్యాగ్లో వేసేసుకునింది. పక్కా అయితే స్కూల్ నుంచి తెచ్చేటప్పుడు చాక్లెట్స్ కొనాల్సిందే అండి, అంతే, ఇంకా నో డౌట్. ఇంకా వెళ్ళి తినాలి కదా అని హడావిడిగా వచ్చేసింది, కూర్చునింది. ఇంకా మీ అందరికి కూడా బాయ్ చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఫర్ టుడే. Bye. Have a nice day.